రెడ్డిగా మోంతా తుఫాన్పై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తలెత్తే పరిణామాలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడారు సీతక్క. అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చలిగాలులు తీవ్రంగా ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ స్వీయ నియంత్రణ పాటించాలి అని సూచించారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు మంత్రి. ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు మంత్రి సీతక్క. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఆమె కోరారు. పలుచోట్ల రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు మంత్రి సీతక్క. రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి.